అంటే ఇది చూడండి మళ్ళీ ఒకసారి అది చేస్తాం ఒక దాని బొటన్ వేలు ఇదేమో చిటికెడు వేలు ఇది ఓపెన్ చేసినప్పుడు ఇది క్లోజ్ అయ్యి ఇది రావాలి ఇప్పుడు ఇది రావాలి ఇది వెంటనే మనకి ఫాస్ట్గా అయితే రాదు ప్రాక్టీస్ కావాలి అప్పుడు ఏంటంటే మీరు ఇంటి దగ్గర మీకు ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు మనం అలా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు రిలాక్సేషన్ కోసము మనకి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి ఏకాగ్రత ఒక విషయం మీద మాత్రమే ఏకాగ్రత అనేది ఉండి మనం ఆ సమస్య నుంచి బయటికి వెళ్ళగలుగుతాము ఇవన్నీ టిప్స్ రా ఎవరైనా ఇంకా వేరే టిప్స్ చేస్తాను ఒక ముగ్గురు రండి మంచిగా ఇచ్చావు రాజు నువ్వు చేస్తావు అనేది కూడా మంది చూడవచ్చు చేయండి అందరూ ఒకటి ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఓకే ఎంత ఫాస్ట్గా అంటున్నారు చూడండి పిల్లలు ప్రాక్టీస్ అన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఏదైనా సరే మీలాంటి వాళ్ళ కోసం అమ్మమ్మ కోసమో తాతయ్య కోసమో అమ్మ కోసమో నాన్న కోసమో 5th క్లాస్ పిల్లలు కాబట్టి ఏడ్చినప్పుడైనా చేసుకోవచ్చు వాళ్ళకి ఏంటంటే అమ్మ మీద నాన్న మీద ఇంటి మీద బెంగపోయి ముందు కరెక్ట్ పెడుతున్నారా లేదని దీని మీద ధ్యాస వాళ్ళు ఆ ధ్యాస వల్ల ఏంటంటే మనం వేరే యావకేషన్లోకి వెళ్ళిపోతాము ఇంటి మీద ఉన్నటువంటి బెంగ అనేది పిల్లలకి కాబట్టి ఇంటి మీద బెంగ మనకైతే మనసులో బెంగ భయం రెండు కూడాను పక్కకు పోయి సరైనటువంటి ఆలోచనతో మన సమస్య నుండి మనము బయటికి రాగలుగుతాము ఓకేనా ఒక్కసారి స్లోగా ఎవరైనా చూపించండి చూపించండి కొంచెం కాదు అది చూడండి ఫస్ట్ పొడి చేతి ఇలా 2 వేలు పెట్టాలి అందరూ పెట్టండి స్లోగా పెట్టాలి తర్వాత ఎడమ చేతితో 3 వేలు చూపించాలి ఇప్పుడు ఒక చేతేనేమో 3 వేలు ఒక చేతేనేమో 2 వేలు